చాలామంది క్రైస్తవుల జీవితాలు ఆదివారం ఉన్నంత భక్తి, పరిశుద్ధత, మంచి మాటలు ఇవన్నీ కూడా సోమవారం నుండి శనివారం వరకు కనపడవు. ఇక్కడ దేవుని మాటలు, ప్రేమ మాటలు, మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. బయటికి వెళ్ళిన తర్వాత భయంకరమైన బూతులు మాట్లాడుతూ ఉంటారు, భయంకరమైన దూషణ చేస్తుంటారు, భయంకరంగా వారిని వీరిని గాయపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే దేవుని మందిరంలో కనబడిచే ఈ ప్రవర్తన ఇది న్యాయమైన ప్రవర్తన కాదు, నిజమైన ప్రవర్తన కాదు. ఏదో వేషము వేసుకొని దేవుని సన్నిధిలో సేవకుని మెప్పించడానికో, దేవుని మెప్పించడానికో తమ జీవితంలో నాటకం ఆడుతూ ఉన్నారు. అయితే నాటకాలు దేవుని దగ్గర పని చేయవు. మోసము మనుషులను చేయవచ్చు కానీ దేవుని మోసపరచలేవు. హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు నాకు తీర్పు తీర్చేవాడని నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఎలాగున్నావో బయట కూడా నీ ప్రవర్తన సరిగా ఉండాలి. చాలా మంది జీవితము లోకములో ఒక రకము, దేవుని దగ్గర ఒక రకము. సేవకుడు గమనించే వరకు ఒక రకమైన ప్రవర్తన, సేవకుని దగ్గర నుండి దూరమైన తర్వాత మరి ఒక ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటారు. సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తికి, ఒక స్త్రీకి కానీ, ఒక పురుషునికి కానీ వివాహ సంబంధాలు వచ్చినప్పుడు ఏమడుగుతారో తెలుసా? మొట్టమొదటగా ఆస్తులు, అందము, ఐశ్వర్యము, ఉద్యోగము ఇవన్నీ అడక్కముందు ఏమంటారు తెలుసా? పిల్లోడు మంచోడేనా, పాప మంచిదేనా, క్యారెక్టర్ మంచిదేనా, వాని బిహేవియర్ ఎలాంటిది అని ఈ లోకములో ఉన్నవారు విచారించుకుంటారంట చాలా జాగ్రత్తగా. ఒకవేళ వాని బిహేవియర్ సరిగా లేకపోయినా, కోట్లకు కోట్లు డబ్బున్నా, అందమున్నా, ఆస్తి ఉన్నా, ఉద్యోగం ఉన్నా, బిహేవియర్ సరిలేదు, వాని ప్రవర్తన సరిలేదు, వానికి నా కూతురుని ఇస్తే నా కూతురి జీవితం నాశనం అయిపోతుందని ఎన్నో వివాహ సంబంధాలు వారు తెంచుకునే సమస్యలు ఉన్నాయి. ఈ లోకములోనే నీ ప్రవర్తన సరి లేకపోతే నిన్ను అంగీకరించరు ప్రజలు. అలాంటిది నువ్వు పరలోకంలో ప్రవేశించాలంటే నువ్వు న్యాయమైన, యథార్థమైన ప్రవర్తన కలిగి నువ్వు జీవించాలి. నిజమైన ప్రవర్తన ఎలాంటిదంటే మనుషుల ముందు ఒక రకంగా మాట్లాడడము, మనుషులు వెనకల ఇంకొక రకంగా దూషించడము కాదు. అది యథార్థమైన ప్రవర్తన కాదు. దేవుని సన్నిధిలో ఎలాంటి అలవాట్లు లేని వారి వలె మంచి తెల్లని వస్త్రములు ధరించి పరిశుద్ధతకు మారుపేరు అన్నట్లుగా జీవిస్తూ, ఇక్కడ కనపడుతూ, ఇక్కడ నటిస్తూ, మిగతా 6 దినాలలో వారికి ఇష్టమైన మత్తు పదార్థములకు బానిసలై తమ జీవితాలలో దేవుని గాయములు రేపేవారిగా ఉండడం అది యథార్థమైన ప్రవర్తన కాదు. దేవుని సన్నిధిలో తీసుకున్న నిర్ణయంలో నిలబడకోకుండా లోకములో భయంకరమైన మాటలు మాట్లాడుతూ విచ్చలవిడి ప్రవర్తన కలిగి ఉండడం అది యథార్థమైన ప్రవర్తన కాదు.